నమస్తే. పరిగి వేదికగా జనహిత కార్యక్రమం మొదలవుతున్నది. మీనాక్షి నటరాజుతో పాటు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ నుంచి ఖానాపూర్ దాకా పాదయాత్రగా దాదాపు 4-5 రోజుల పాటు ఈ పాదయాత్ర కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు. సార్, ఎట్లుండబోతున్నది, ఏంది ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజాహితం కోరుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నడుస్తూ ఉంది. ఇలా రాహుల్ గాంధీ గారి ఆదేశాలు, రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారం ఆలోచనతోటి ఇవాళ పీసీసీ అధ్యక్షులు ఇవాళ పాదయాత్ర ప్రజా జనహితం కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో మాకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి జనరల్ సెక్రటరీ గారు పాల్గొంటా ఉన్నారు. దానిలో నేను, మాతో పాటు సీనియర్ నాయకులు శంకర్ నాయక్ గారు, తర్వాత ఇక్కడ ముఖ్య నాయకులు అందరూ కూడా దీనిలో సభ్యులుగా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి ప్రజా ఆదరణ. ఎన్నికల ముందు ఇదే ఆదరణ రేవంత్ రెడ్డి గారికి దొరికింది, బట్టి గారికి దొరికింది, అంతకుముందు నాయకులు దొరికింది. ఈరోజు 18 సంవత్సరాల నెలల కాలంలో నిరంతరం ప్రజలతో ఎన్నికబడ్డ నాయకులందరూ కూడా ప్రజాహితం కోరుతూ ప్రజా సంక్షేమాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు స్వయంగా పార్టీ కూడా ఇంకా చైతన్యవంతులు చేసే మా నాయకులందరూ కూడా దీనిలో ఒక సమైక్యంగా ముందు పోయే కార్యాచరణలో భాగంగా ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నాం. బ్రహ్మాండంగా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తూ సంక్షేమాలు నెరవేరుస్తూ ప్రజల సమస్యను ఇంకా మేమేమైనా చేయగలుగుతామని ముందుకు వస్తున్న తీరుకి ఇవాళ విశేష స్పందన ఇస్తూ ఆనందంతో ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాదయాత్ర కూడా చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? ఓట్ల కోసం, ఓట్ల కొరకు ఆలోచించే సమస్య లేదు. ఎందుకంటే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సంక్షేమం నడుస్తుంది. దానికి కారణం ఈ 18 నెలల పాలన అని చెప్తా ఉన్నారు. ఇక దాని గురించి ఆలోచన లేదు. ఇది ఓట్ల కొరకు కాదు, నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి. ఎట్లా చూస్తారంటే, ఒకవైపు కవిత 72 గంటల దీక్ష కూడా మొదలు పెడుతున్నది, ఒకవైపు బీసీ బిల్లు పార్లమెంట్ ముగిట్టున్నది, మీరు ఢిల్లీకి పోతున్నారు. ఏం చెప్తారు దీని మీద? పులిని చూసి నక్కవాదాలు పెట్టుకున్నట్టున్నది. ఇవాళ బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 42% రిజర్వేషన్ చేసి ఢిల్లీలో పోరాటం చేసి ఇవాళ ఢిల్లీలో పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో సభ పెట్టి రేపు మళ్ళీ రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళకు మేలు కొలుపు జరిగింది. ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న 90% బీసీలు ఇవాళ అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్న దొరలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జనహిత పాదయాత్రలో భాగంగా చాలామంది నాయకులు అయితే వస్తున్నాం, మనం చూస్తున్నాం. సో పాదయాత్ర ఇక మరికొద్దిసేపట్లో కూడా మొదలైనటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా అటు హైదరాబాద్ నుంచి ఇటు పరిగికి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి సంఖ్యలో, వేల సంఖ్యలో నాయకులు అయితే తరలిస్తున్నటువంటి దృశ్యం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.